Hi, hello everyone. This is Raishwar, faculty of Sai Medha Koti and Space Gate Academy. రైట్ సండే రోజు జరిగినటువంటి జెన్కో ఏఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియో సొల్యూషన్స్ ఈ వీడియోలో చూద్దాం మనం. రైట్, అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్, ఈ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రైట్, ఇక్కడ ఒక సిలిండర్ ఉందంటున్నాడు. ఈ సిలిండర్కి హారిజాంటల్ ఫోర్స్ వచ్చేసి పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. రైట్, ఇక్కడ ఫోర్స్ వచ్చేసి పి అనే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ దీని యొక్క వెయిట్, టోటల్ వెయిట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో చూసుకున్నట్టయితే 10 న్యూటన్ ఇచ్చాడు. రైట్, 10 న్యూటన్. రైట్, మనం ఈ బాడీకి కనుక ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక డ్రా చేసామనుకోండి. రైట్, ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంది. ఈ ఓ అనే పాయింట్ నుంచి మనకు వెయిట్ వచ్చేసి హారిజాంటల్గా పడుతుంది, వర్టికల్గా పడుతుంది. వెయిట్ అనేది వర్టికల్గా ఉంది. నెక్స్ట్ హారిజాంటల్ ఫోర్స్ వచ్చేసి పి. రైట్, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి, ఇది రేడియస్. రైట్, ఈ డిస్టెన్స్ ఏంటి, రేడియస్. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఏంటి, రేడియస్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే చూడండి, ఈ రేడియస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 250 mm ఇచ్చాడు. రైట్, 250 mm ఇచ్చాడు. సేమ్ అలాగే ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, 250 mm అవుతుంది. అయితే మనకి ఎక్కడి దాకా కావాలి, ఇక్కడ ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ పోర్షన్లో మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ 200 mm అవుతుంది. రైట్, 200 mm అవుతుంది. రైట్, ఇక్కడ ఒకసారి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనకు ఈ టోటల్ 250లో ఈ 50 కనుక తీసేస్తే మనకు రిమైనింగ్ ఎంత అవుతుంది, ఇక్కడ ఇది 200 అవుతుంది. రైట్, 200 అవుతుంది. ఇదేమో 250 అవుతుంది. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హారిజాంటల్ పోర్షన్ కావాలి. సపోజ్ ఇక్కడ మనం పాయింట్ని కనుక మనం ఏ అనుకున్నట్టయితే, ఈ పాయింట్ సెంటర్ పాయింట్ వచ్చేసి ఓ అనుకున్నట్టయితే, అప్పుడు చూడండి మనకు జనరల్గా ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్, మరి ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నట్టయితే, ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, √250 స్క్వేర్ మైనస్ 200 స్క్వేర్ అవుతుంది. రైట్, మరి దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే 150 mm వస్తుంది. రైట్, 150 mm. రైట్, ఎక్స్ వాల్యూ తెలిసి ఇప్పుడు 150 mm. రైట్, ఇప్పుడు మనం మూమెంట్ అబౌట్ ఏ ఈక్వల్ టు 0 చేద్దాం. రైట్, మూమెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసినట్టయితే ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ ఫోర్స్ ఏమొస్తుంది, పి అనేది వస్తుంది. రైట్, మరి పి ఇంటూ ఎంత డిస్టెన్స్ వస్తుంది ఏకి, 200 mmతో వస్తుంది, 200 mm. రైట్, మైనస్ డౌన్వర్డ్ లోడ్. చూడండి ఈ లోడ్ ఎలా వస్తుంది, డబ్ల్యూ ఇంటూ డిస్టెన్స్ వచ్చేసి ఎంత, 150 mm. డబ్ల్యూ ఇంటూ 150 mm. రైట్, 150 mm ఈక్వల్ టు 0 చేస్తున్నాం. రైట్, అప్పుడు పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డబ్ల్యూ అంటే ఇక్కడ ఎంత, డబ్ల్యూ వాల్యూ వచ్చేసి 10 న్యూటన్ కదా. రైట్, 10 న్యూటన్ ఉంది. రైట్, ఇప్పుడు 1500 డివైడెడ్ బై 200 అవుతుంది. రైట్, చూసినట్టయితే 7.5 న్యూటన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఫస్ట్ ఆన్సర్ 7.5 న్యూటన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఫర్ ద సెక్షన్ హ్యావింగ్ విడ్త్ b, depth d, the second moment of inertia about an axis d/4 distance from the above the bottom and parallel to the horizontal axis అంటున్నాడు. రైట్, ఈ మనం జనరల్గా ఇక్కడ మనం ఏమంటున్నాం, సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటున్నాడు. రైట్, జనరల్గా సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, జనరల్గా మనం ఇక్కడ ప్యారలల్ యాక్సిస్ థీరం కనుక అప్లై చేసామనుకోండి, ఐ అబౌట్ సెంట్రాయిడ్ ప్లస్ ఏహెచ్ స్క్వేర్. రైట్, మనం జనరల్గా చూసుకున్నట్టయితే సెక్షన్కి ఏమంటున్నాడు, జనరల్గా ఇది న్యూట్రల్ యాక్సిస్, విడ్త్ బి, డెప్త్ డి ఇచ్చాడు. రైట్, మనకి ఎక్కడ అంటున్నాడు, d/4 డిస్టెన్స్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. మరి దీనికి ఫార్ములా ఏమవుతున్నప్పుడు ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్. హెచ్ ఆల్రెడీ క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు, d/4. రైట్, అయితే ఐ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ అంటే ఏంటి, bdq/12 అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడ్ ఏంటి ఫార్ములా, bdq/12 ప్లస్ ఏరియా bd ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, d/4 హోల్ స్క్వేర్. రైట్, సాల్వ్ చేద్దాం దీన్ని, bdq/12 ప్లస్ ఇక్కడ d స్క్వేర్ d ఉంది కాబట్టి bdq/ ఇక్కడ 16 అనేది వస్తుంది. రైట్, దీన్ని మనం bd³/4 కనుక కామన్ తీసామనుకోండి, 1/3 ప్లస్ 1/4 అవుతుంది. రైట్, మనం దీన్ని సాల్వ్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 7bdq/48. రైట్, 48 అనేది అవుతుంది. రైట్, చూడండి కనుక చూసినట్టయితే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ లాడర్ రెస్ట్ ఆన్ స్మూత్ గ్రౌండ్. రైట్, చూడండి ఇక్కడ స్మూత్ గ్రౌండ్ అంటే ఏంటి, దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ అట్ ఆల్. రైట్, అండ్ లీనింగ్ అగెన్స్ట్ ఏ రఫ్ వర్టికల్ వాల్, దెన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ బిట్వీన్ ల్యాడర్ అండ్ వర్టికల్ వాల్స్ అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి ఒక వర్టికల్ వాల్ ఉందంట. రైట్, స్మూత్ సర్ఫేస్ ఉంది ఇక్కడ.
రైట్. అయితే దీనికి మనకు ఒక ల్యాడర్ అనేది ఇక్కడ ఉంది, రైట్. ల్యాడర్ అనేది ఇలా ఇంక్లైన్గా ఉంది. అయితే ఇక్కడ స్మూత్ సర్ఫేస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ రియాక్షన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నార్మల్ రియాక్షన్, ఇది ఏ పాయింట్ అనుకుంటే నార్మల్ రియాక్షన్ ఎట్ ఏ అవుతుంది, రైట్. మరి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ఏ అనుకున్నట్టయితే ఎఫ్ఏ వాల్యూ 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది? ఇక్కడ స్మూత్ సర్ఫేస్ అన్నాడు కాబట్టి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, బి అనే పాయింట్ అనుకుందాం దీన్ని. మరి బి దగ్గర చూసుకున్నట్టయితే నార్మల్ రియాక్షన్ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఎన్బి అవుతుంది, రైట్. మరి ఇక్కడ మన ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, రైట్. అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్, రైట్, బి దగ్గర. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్స్ కనుక ఒకసారి చూడండి, పర్పెండిక్యులర్ టు ద వర్టికల్ వాల్ అంటున్నాడు, రాంగ్. నెక్స్ట్ వచ్చేసి అలాంగ్ ద ఫ్లోర్ టువర్డ్స్ ద వాల్ అంటున్నాడు, అలాంగ్ ద ఫ్లోర్ టువర్డ్స్, అది కూడా అబ్జల్యూట్లీ రాంగ్. మరి అలాంగ్ ద వర్టికల్ వాల్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అంటున్నాడు, చూడండి, అలాంగ్ ద వర్టికల్ వాల్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, థర్డ్ వన్ ఇస్ ద అబ్జల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, రైట్. అక్కడితో మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం, రైట్. ద ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఆఫ్ 2 springs హ్యావింగ్ ద స్టిఫ్నెస్ K అండ్ ఆర్ ఇన్ సిరీస్, రైట్. ఇక్కడ సిరీస్లో ఉన్నట్టయితే జనరల్గా 2 springs సిరీస్లో ఉన్నట్టయితే అప్పుడు దీన్ని కే అంటున్నాడు, రెండింటి యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఏమంటున్నాడు? సేమ్ అంటున్నాడు. మరి సిరీస్లో ఉంటే ఏంటి, మనకు ప్యారలల్గా ఉంటేనేమో రెండింటిని అడిషన్ చేస్తాం. అదే మరి సిరీస్లో ఉన్నట్టయితే ఫార్ములా ఏమవుతుంది? 1/k ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/k1 ప్లస్ 1/k2 అవుతుంది, రైట్. 1/k2 అవుతుంది, రైట్. ఇక్కడ నేను సింప్లిఫై చేసామనుకోండి, అప్పుడు కేఈ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? k1 k2 డివైడెడ్ బై k1 ప్లస్ k2 అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు k వాల్యూ, k1 వాల్యూ, k2 వాల్యూ రెండు సేమ్ అన్నాడు, రైట్. అంటే k² డివైడ్ బై 2k అవుతుంది. k విల్ గెట్ క్యాన్సర్. మరి k ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు k/2 అవుతుంది. k/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ఏ కాలమ్ ఆఫ్ లెంత్ L విచ్ ఈస్ effectively held in position and restrained against rotation at one end, right. ఇక్కడ ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఏంటి? ఎఫెక్టివ్లీ హెల్డ్ ఇన్ పొజిషన్ అండ్ రీస్ట్రైన్డ్ అగెన్స్ట్ రొటేషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది. ఫిక్స్డ్ సపోర్ట్ ఉన్నప్పుడు రొటేషన్ పాసిబుల్ ఉండదు, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ కూడా పాసిబుల్ ఉండదు, రైట్. కాబట్టి ఒక సైడ్ ఏమంటున్నాడు ఇక్కడ, కాలంకి ఫిక్స్డ్ ఉంది అంటున్నాడు, రైట్. ఒక సైడ్ ఫిక్స్డ్, రైట్. నెక్స్ట్ బట్ నాట్ హెల్డ్ ఇన్ పొజిషన్ నార్ రిస్ట్రైన్డ్ అగెన్స్ట్ రొటేషన్ అంటే ఇక్కడ ట్రాన్స్లేషను లేదు, నో ట్రాన్స్లేషన్ కాదు, నో రిస్ట్రైన్డ్ కాదు, అంటే ఫ్రీ ఉన్నట్టు, రైట్. ఫ్రీ ఉన్నట్టు, రైట్. మరి ఈ కేసులో ఎఫెక్టివ్ లెంత్ కనుక చూసుకున్నట్టయితే 2 times ఆఫ్ యాక్చువల్ లెంత్ ఉంటుంది. ఎంత? ఎఫెక్టివ్ లెంత్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ యాక్చువల్ లెంత్, రైట్. చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, ఏ కంటిన్యూస్ బీమ్ ABC consists of 2 spans AB equal to 4 meter and BC equals to 3 meter. The end A is fixed and B and C are simply supported, right. ముందైతే మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, రైట్. ఏ దగ్గర ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది, రైట్. B దగ్గర సింప్లీ సపోర్టెడ్ ఉన్నాయి, రైట్. ఓకే. అయితే ఏమంటున్నాడు, స్పానింగ్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ. స్పానింగ్ వచ్చేసి 3 meter, ఫస్ట్ 4 meter కదా, రైట్. 4 meter, నెక్స్ట్ 3 meter, రైట్. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పాన్ బిఏ, రైట్. ఇప్పుడు ABC అనుకున్నట్టయితే బిఏ స్పాన్కి 2I అట, నెక్స్ట్ అండ్ I రెస్పెక్టివ్లీ, రైట్. I అంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ జాయింట్ బి అని అంటున్నాడు, రైట్. జాయింట్ బి దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ స్పాన్కి అడుగుతున్నాడు ఇక్కడ, అది ఇంపార్టెంట్. ఏంటి ఏ స్పాన్కి అడుగుతున్నాడు? బిఏకి అడుగుతున్నాడు, రైట్. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, రైట్. చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ స్పాన్కి అయితే చేస్తున్నామో దాని యొక్క, రైట్, దాని యొక్క EI/L స్టిఫ్నెస్ అనేది రాసుకోవాలి, రైట్. EI/L. మరి అది ఒకవేళ ఫార్ ఎండ్ అనేది ఫిక్స్డ్ ఎండ్ అయింది అప్పుడు అది 4EIL/L అవుతుంది, 4EI/L, రైట్. డివైడెడ్ బై, లేదా ముందు ఒకసారి మనం ఇండివిజువల్గా రాసుకుందాం, రైట్. ఏంటది? స్టిఫ్నెస్ KBA డివైడెడ్ బై KBA ప్లస్ KBC,
రైట్, ఇది మనకు డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి ఫార్ములా. మరి ఈ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్లో కేబిఏ అంటే ఏంటి? ఫారెన్ అనేది వెన్ ఫారెన్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ కేబిఏ ఈజ్ ఈక్వల్స్ టు 4EI. ఐ అంటే 4EI/L డివైడెడ్ బై కేబిఏ అంటే మళ్ళీ అది రాయాలి కదా 4EI/L ప్లస్ కేబిసి. వెన్ ఫారెన్ ఈజ్ సింప్లీ సపోర్టెడ్ దెన్ స్టిఫ్నెస్ ఈజ్ 3EI/L, రైట్, 3EI/L, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇదే సొల్యూషన్ అంటే మళ్ళీ ఇక్కడ ఐ అనేది మనం ఏమంటున్నాడు, ఫస్ట్ స్పాన్కి ఏమో 2I, సెకండ్ స్పాన్కి ఏమో ఐ అని అంటున్నాడు, రైట్. మనం ఇప్పుడు అందులో సబ్మిట్ చేద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 4EI, ఐ అంటే ఇక్కడ ఏం రాయాలి 2I డివైడ్ బై ఎల్. ఎల్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ స్పాన్కి 4 మీటర్ ఇచ్చాడు, రైట్, 4 మీటర్ డివైడెడ్ బై మళ్ళీ సేమ్ ఇక్కడ రాయాలి కదా ఇది కూడా 4E ఇంటూ 2I డివైడ్ బై 4 మీటర్ ప్లస్ 3EI. ఇక్కడ ఐ వాల్యూ 1 కదా, ఫస్ట్ సెకండ్ స్పాన్కి 1, రైట్, డివైడెడ్ బై ఎల్. ఎల్ ఎంత ఇచ్చాడు? 3 మీటర్, రైట్. ఇప్పుడు చూడండి 4 విల్ గెట్ క్యాన్సల్, 4 విల్ గెట్ క్యాన్సల్, 3 క్యాన్సల్, రైట్. ఇక మిగిలింది ఏంటి? 2/I/L క్యాన్సల్, ఐ అన్నిట్లో కూడా క్యాన్సల్ అయిపోతుంది, రైట్. 2/2 ప్లస్ 1 అనేది మిగిలిపోతుంది, రైట్. ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 2/3 అనేది అవుతుంది, రైట్. 2/3 అనేది అవుతుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A simply supported beam AB of span 6 meter is subjected to a linearly varying load from 0 at support A to 30 kilonewton per meter at support B. The support reaction at A is అంటున్నాడు, రైట్. చూసుకున్నట్టయితే సింప్లీ సపోర్టెడ్ బీమ్, రైట్, సపోర్ట్ ఏ, నెక్స్ట్ సపోర్ట్ బి, రైట్. లోడింగ్ ఎలా ఉంది ఇక్కడ? యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్, రైట్. జనరల్గా వేరియింగ్ లోడ్ ఉన్నప్పుడు ఆర్ఏ వాల్యూ రియాక్షన్ ఏమవుతుంది? WL/6, ఆర్బి అయితే WL/3, రైట్. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఆర్ఏ, రైట్. ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసి W kN per meter at support B, 0 at support A అంటున్నాడు, రైట్. ఇక్కడ ఆర్ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు W వచ్చేసి ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకు? 30 kN per meter, 30 kN per meter ఇంటూ లెంత్ వచ్చేసి ఎంత అంటున్నాడు? 6 మీటర్, రైట్, 6 మీటర్ డివైడెడ్ బై 6 విల్ గెట్ క్యాన్సల్. ఆర్ఏ ఈక్వల్ టు 30 kN ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. చూద్దాం 30 kN, రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ వన్, రైట్. ద రియాక్షన్ అట్ ఏ ఆఫ్ ఏ ఫిక్స్డ్ బీమ్ AB హ్యావింగ్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ డెల్టా అట్ B వితౌట్ రొటేషన్ ఈజ్ అంటున్నాడు, రైట్. జనరల్గా మనం ఫిక్స్డ్ బీమ్ కనుక చూసుకున్నట్టయితే, రైట్, యాక్చువల్గా ఫిక్స్డ్ బీమ్ అనేది ఏంటి? ఇలా ఉంటుంది, రైట్. ఇక్కడ సమ్ ఏమంటారు సెటిల్మెంట్ అనేది జరిగింది, రైట్. సెటిల్మెంట్ అనేది జరిగింది. ఆ సెటిల్మెంట్ ఎంత అంటున్నాడు? డెల్టా, రైట్. దీన్ని మనం రైట్ డెల్టా అని అంటాం, రైట్. అప్పుడు బీమ్ అనేది ఏమవుతుంది? సెటిల్మెంట్ జరిగింది సపోర్ట్ బి దగ్గర. అయితే ఇక్కడ వచ్చినటువంటి మూమెంట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఇదేమవుతుంది? M బార్ AB అనుకున్నట్టయితే M బార్ AB అవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి మూమెంట్ అనేది దీనికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటుంది ఇది కూడా, రైట్. అప్పుడు ఏమవుతుంది? M బార్ BA, రైట్. ఓకే, మరి M బార్ BA కానీ M బార్ AB కానీ రెండు కూడా ఈక్వల్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. మరి ఇది అదేంటి చూడండి ఒకసారి. M బార్ BA ఈక్వల్ టు M బార్ AB ఈజ్ ఈక్వల్స్ టు 6 డౌన్, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి -6EI డెల్టా బై L². ఈ రెండు కూడా ఈక్వల్. ఇది సెటిల్మెంట్కి ఫార్ములా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఓవరాల్గా ఇక్కడ అడిగింది మన క్వశ్చన్లో, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సపోర్ట్ రియాక్షన్, రైట్, సపోర్ట్ రియాక్షన్ అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో. మరి సపోర్ట్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మూమెంట్ అబౌట్ బి అనేది తీసుకుందాం. సపోర్ట్ మూమెంట్ అబౌట్ బి, రైట్. సిగ్మా MB ఈజ్ ఈక్వల్స్ టు 0 చేద్దాం. చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది? ఆర్ఏ కదా మనం కనుక్కోవాల్సింది. ఆర్ఏ ఇంటూ డిస్టెన్స్ ఎంత ఇక్కడ? స్పాన్ L, రైట్. ఆర్ఏ ఇంటూ L మైనస్ M, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి M బార్ BA మైనస్ M బార్ AB ఈక్వల్ టు 0 అనేది అవుతుంది, రైట్. ఓకే, మనకి ఇక్కడ ఆర్ఏ కావాలి. ఆర్ఏ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి -12EI డెల్టా డివైడెడ్ బై L² అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ L ఉంటుంది కాబట్టి L³ అనేది అవుతుంది. అంటే ఆర్ఏ వాల్యూ ఏంటి? -12EI డెల్టా డివైడ్ బై L³ అవుతుంది, రైట్. చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి 12EI డెల్టా బై L³, రైట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే,
రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రియాక్షన్ ఆఫ్ ది ప్రాప్డ్ క్యాంటిలివర్ షోన్ ఇన్ ద ఫిగర్ అంటున్నాడు రైట్ మరి ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్లో రియాక్షన్స్ చూసుకున్నట్టయితే ఇది ఇండిటర్మినేట్ బీమ్ అవుతుంది రైట్ ఎందుకు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఫిక్స్డ్ దగ్గర అయితే 3 ఉంటుంది ప్రాప్డ్ దగ్గర 1 టోటల్ 4 రియాక్షన్స్ వస్తాయి ఇండిటర్మినేట్ బీమ్ మరి దీనికోసం మనం ఒక థీరం అప్లై చేస్తాం ఏంటి ఆ థీరం అంటే మెథడ్ ఆఫ్ కన్సిస్టివ్ డిఫార్మేషన్ మెథడ్ ఆఫ్ కన్సిస్టివ్ డిఫార్మేషన్ రైట్ ఏంటి థీరం మరి అంటే టోటల్ డిఫ్లెక్షన్ ఇన్ ద బీమ్ ఈజ్ 0 రైట్ అంటే y డౌన్వర్డ్ ఈక్వల్ టు y అప్వర్డ్ రైట్ ఇక్కడ y డౌన్వర్డ్ అంటే ఏంటి క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్ ఎంటైర్ స్పాన్ ఉన్నప్పుడు మనకు డౌన్వర్డ్ డిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది WL/4/8EI అవుతుంది రైట్ ఈక్వల్స్ టు అప్వర్డ్ రియాక్షన్ అంటే ఏంటి క్యాంటిలివర్ బీమ్కి ఇప్పుడు పాయింట్ లోడ్ అనేది రియాక్షన్ రైట్ అప్పుడు ఏమవుతుంది ఫార్ములా PL3/3EI అనేది అవుతుంది రైట్ ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి పీ కావాలి పీ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది ఈఐ విల్ గెట్ క్యాన్సల్ 3 క్యాన్సల్ అయిపోయినట్టయితే 3WL/8 అవుతుంది 3WL/8 రైట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ రైట్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ బీమ్ ఇచ్చాడు 8 మీటర్ స్పాన్ ఇచ్చాడు 4 మీటర్ ఈచ్ స్పాన్ అంటున్నాడు సింప్లీ సపోర్టెడ్ అట్ ABC అంటున్నాడు ద హోల్ బీమ్ క్యారీస్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ 40 kN/m ద నెట్ బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ ఆఫ్ ఈచ్ స్పాన్ అంటున్నాడు రైట్ ఓకే మనకి ఇది కంటిన్యూస్ బీమ్స్ని అనలైజ్ చేయడానికి మనం మెయిన్గా యూజ్ చేసే థీరం ఏంటి ప్రాప్డ్ క్యాంటిలివర్కి అయితే మనం జనరల్గా మెథడ్ ఆఫ్ కన్సిస్టెంట్ డిఫార్మేషన్ యూజ్ చేస్తాం ఫిక్స్డ్ బీమ్స్ అయితే మూమెంట్ ఏరియా థీరం యూజ్ చేస్తాం కానీ ఇక్కడ ఏంటన్నాడు కంటిన్యూస్ బీమ్ ఈ కంటిన్యూస్ బీమ్కి మనం ఏం యూజ్ చేస్తాం జనరల్గా మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కానీ లేకపోతే క్లాపిరాన్స్ 3 మూమెంట్స్ థీరం కానీ యూజ్ చేస్తాం రైట్ ఓకే ఇక్కడ మనకు స్పాన్ ఇచ్చాడు 2 స్పాన్ 4 మీటర్ మరి ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎంటైర్ స్పాన్ ఈ సబ్జెక్టెడ్ టు 40 kN/m అంటున్నాడు రైట్ ఓకే అయితే సెంటర్ ఆఫ్ స్పాన్లో ఎంత వస్తుంది జనరల్గా మనం క్లాపిరాన్స్ 3 మూమెంట్స్ థీరం అప్లై చేయాలంటే మనకు ముందు ఇచ్చిన బీమ్ని ఏమనుకోవాలి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకోవాలి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకోని ఇండివిజువల్ స్పాన్స్లో మనకు బెండింగ్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ దీన్ని మనం స్పాన్ మూమెంట్స్ అని అంటాం రైట్ స్పాన్ మూమెంట్స్ అదేంటి మరి ఇక్కడ జనరల్గా యూడిఎల్ సింప్లీ సపోర్ట్ తీసుకున్నట్టయితే యూడిఎల్ ఏమవుతుంది WL/2/8 అవుతుంది మరి WL/2/8 కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2 స్పాన్లో కూడా సేమ్ కదా ఇక్కడ రైట్ 2 స్పాన్లో కూడా సేమ్ రైట్ అయితే WL/2/8 కనుక చేసినట్టయితే 40 × 4²/8 చేసినట్టయితే 80 kN/m అనేది వస్తుంది అంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ స్పాన్ వచ్చేసి స్పాన్ మూమెంట్ 80 kN/m ఓకే ఇది బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ అయితే ఇక్కడ మనకేంటి ముందు సపోర్ట్ మూమెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి దానికి ఆ సపోర్ట్ మూమెంట్ కావాలంటే ముందు ఏరియా ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి మరి ఏరియా ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ఏరియా ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ ఈ బెండింగ్ మూమెంట్ అంటే క్యూబిక్ స్క్వేర్ పారాబోలా కాబట్టి 2/3 ఆఫ్ HB అది అవుతుంది రైట్ 2/3 ఆఫ్ హెచ్ వచ్చేసి మనకు 80 × 3 రైట్ ఇది మనకు ఏరియా రైట్ మనం ఇప్పుడు క్లాపిరాన్స్ 3 మూమెంట్స్ థీరం కనుక ఈ స్పాన్కి ఏబీకి బీసీకి కనుక అప్లై చేసినట్టయితే జనరల్గా ఫార్ములా ఏంటి M1L1/E1I1 ప్లస్ 2MB × L1 + L2/E1 రైట్ E1I1 ఇక్కడ దీని కింద వస్తుంది రైట్ ఒక్కసారి మినిట్ రైట్ L1/E1I1 ప్లస్ L2/E2I2 ప్లస్ M3 × L2/E2I2 దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 6A1X1/L1 E1I1 ప్లస్ 6A2 × X2/L2 E2I2 రైట్ ఈ ఫార్ములా కనుక సబ్మిట్ చేస్తే మనకు M1 వాల్యూ 0 అవుతుంది ఎందుకు 0 అవుతుంది సార్ ఇక్కడ అంటే సింప్లీ సపోర్టెడ్ ఎండ్స్ దగ్గర బెండింగ్ మూమెంట్ వాల్యూ 0 రైట్ M1 0 M2 కూడా ఇక్కడ M3 కూడా 0 అవుతుంది రైట్ ఇక్కడ M1 0 నెక్స్ట్ M3 కూడా 0 రైట్ ఇక్కడ ఉండేది ఏంటి అప్పుడు మనకు ఓన్లీ MB వాల్యూ వస్తుంది రైట్ కనుక ఈ MB వాల్యూ కనుక సబ్మిట్ చేస్తే కనుక మీకు అప్రాక్సిమేట్లీ 79.99 వస్తుంది ఇక్కడ ఆ వాల్యూస్ అన్ని సబ్మిట్ చేస్తే 79.99 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 80 అనేది వస్తుంది రైట్ మనకు ఓవరాల్ బెండింగ్ మూమెంట్ కనుక డ్రా చేసినట్టయితే ఈ స్పాన్కి ఓవరాల్ బెండింగ్ మూమెంట్ కనుక డ్రా చేసినట్టయితే మనకు
స్పాన్ మూమెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 80 అన్నాం కదా ఇక్కడ, రైట్. ఇది స్పాన్ మూమెంటు. మరి సపోర్ట్ మూమెంట్ కనుక చూసుకున్నట్టయితే రైట్ ఇలా ఉంటుంది. స్పాన్ మూమెంట్ వచ్చేసి ఇది 80 కిలోన్యూటన్ మీటర్, రైట్. మనకు సపోర్ట్ మూమెంట్ కూడా సేమ్ 80 వచ్చింది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే సెంటర్లో, అంటే ఇక్కడ ఈ ఓవరాల్గా నెట్ బెండింగ్ మూమెంట్ ఎంత అంటున్నాడు, రైట్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది 2 మీటర్ దగ్గర, ఇక్కడ చూడండి ఇది 80 మీటర్ అవుతాయి, ఇక్కడ దాకా వచ్చేసరికి ఏమవుతుంది, ఇది 40 అవుతుంది, రైట్. రిమైనింగ్ ఎంత ఉంటుంది, టోటల్ 80లో 40 తీసేస్తే 40 ఉంటుంది, రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి ఇక్కడ 40 కిలోన్యూటన్ మీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది ఇక్కడ, రైట్. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు 40. ఎందుకు 40 అయింది, ఇది 80 కదా, రైట్. 80లో హాఫ్ డిస్టెన్స్లో ఏముంటుంది, ఆటోమేటిక్గా లీనియర్గా వేరీ అవుతున్నప్పుడు హాఫ్ ఉంటుంది. 80/20 అంటే 40. మరి రిమైనింగ్ ఎంత ఇక్కడ 40. ఎందుకు ఈ మొత్తం హైట్ వచ్చేసి 80, 40 రిమైనింగ్ చేస్తున్నాం, రిమైనింగ్ 40 ఉంటుంది, రైట్. రైట్ ఆన్సర్ వచ్చేసి 40 కిలోమీటర్ పర్ మీటర్ ఇంటూ మీటర్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ముల్లర్స్ బ్రష్ ప్రిన్సిపల్ ఇన్ స్ట్రక్చరల్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్, రైట్. ఎందుకు యూజ్ చేస్తాం, జనరల్గా అది ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 hinged parabolic arch of 16 meter span and rise 4 meter carries a load of uniformly varying load, ఇక్కడ varying load from 0 at left hand and maximum of 50 kilonewton per meter at right hand, then the horizontal thrust at each support అంటున్నాడు, రైట్. దీనికి కీ అనేది రాంగ్గా ఇవ్వడం జరిగింది, రైట్. చూసుకున్నట్టయితే జనరల్గా 3 hinged arch అని మనం ముందు డ్రా చేసుకుందాం. 2 hinged arch, రైట్. ఇది మనకు 2 hinged arch, రైట్. మనకి ఇక్కడ స్పాన్ వచ్చేసి ఎంత అంటున్నాడు, స్పాన్ వచ్చేసి 16 మీటర్ అంటున్నాడు, రైట్. మనకు లోడింగ్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ లోడ్ యాక్ట్ అవుతుంది, ఎంటైర్ స్పాన్ కూడా యూవీఎల్ అనేది యాక్ట్ అవుతుంది, రైట్. మ్యాక్సిమం వచ్చేసి 50 కిలోన్యూటన్ పర్ మీటర్, రైట్. స్పాన్ వచ్చేసి 6 మీటర్. అయితే ఇక్కడ మనకు హారిజాంటల్ థ్రస్ట్ హెచ్ అనేది మనం కనుక్కోవాలి మనం, రైట్. మరి ఈ హెచ్ చూసినట్టయితే దీన్ని సింప్లిఫై చేసినట్టయితే ఇక్కడ రైజ్ ఏమంటున్నాడు, ఇక్కడ ఇంకోటి రైజ్ వచ్చేసి 4 మీటర్ అంటున్నాడు, రైట్ మీటర్, రైట్. ఓకే, మరి హెచ్కి, రైట్. హెచ్ కనుక ఫామ్లో చూసుకున్నట్టయితే WL²/16H అనేది మనకు హారిజాంటల్ థ్రస్ట్ అనేది అవుతుంది, రైట్. చూసుకున్నట్టయితే డబ్ల్యూ వాల్యూ వచ్చేసి ఎంత మనకు 50, రైట్. 50 ఇంటూ స్పాన్ వచ్చేసి 16² ఇంటూ హెచ్ వచ్చేసి 4, రైట్. 16 క్యాన్సల్, 4 1 జా 4 జా క్యాన్సల్ అవుతుంది. 50 ఇంటూ 4 కనుక చూసుకున్నట్టయితే 200 కిలోన్యూటన్ అవుతుంది, రైట్. మనకి ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకు కీ అనేది రాంగ్ ఇచ్చారు, ఆన్సర్ వచ్చేసి 200 కిలోన్యూటన్ అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఓకే, రైట్. ఇది సొల్యూషన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్. ఫర్ ఏ సిమెట్రిక్ ఆఫ్ పోర్టల్ ఫ్రేమ్ ABCD అంటున్నాడు, రైట్. మరి సిమెట్రికల్ పోర్టబుల్ ఫ్రేమ్కి విత్ సైడ్ స్వేయింగ్ ఉందంట, డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి -3/4 అంటున్నాడు BAకి. అయితే దెన్ డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఇన్ అదర్ వర్టికల్ మెంబర్ CD అంటున్నాడు, రైట్. ఇక్కడ చూడండి, జనరల్గా సిమెట్రికల్ ఫ్రేమ్లో మనకు స్వేయింగ్ కనుక చేసుకున్నట్టయితే, రైట్. ఇక్కడ ఒక సైడ్ ఎంతైతే డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుందో, రెండో సిమెట్రికల్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అదర్ సైడ్ కూడా సేమ్ 3/4 ఉంటుంది కదా, రైట్. మనం చూసుకున్నట్టయితే ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు 3/4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే.